రాజస్థాన్లో మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్నడూ లేని సాధారణంగా రాజస్థాన్లో కాస్త హిందుత్వవాదం బలంగా ఉంటుంది. అక్కడ ఈ మార్వాడీలు ఈ వాళ్ళందరూ అన్ని వర్గాలు ఉంటారు కదా, సాఫ్ట్ అంటే అక్కడ ఎక్కువగా ఈ ఆహారం వాటిట్లో కూడా శాకాహారం ఎక్కువగా ఉంటుంటుంది. అట్లాంటి చోట్ల మొన్నటిసారి మతాన్ని చొప్పించింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలను బుజ్జగించడం, ప్రోత్సహించడం చేసుకొచ్చింది. దాని ఇంపాక్ట్ వాళ్ళని బుజ్జగించడంలో తప్పులేదు, ప్రోత్సహించడంలో తప్పులేదు, కానీ వేరే మతం పట్ల విద్వేషాన్ని, వేరే మతం మీదన దాడిని చేయించే ప్రయత్నం చేస్తుంటే సమర్థించడమే తప్పు. ఇప్పుడు రాజస్థాన్లో ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం మారాక కేసులు కంప్లైంట్ పెట్టమంటే హయ్యెస్ట్ వస్తున్నటువంటి కేసులు ఏంటంటే కన్వర్షన్. ఎవరిని? హిందూ అమ్మాయిల్ని పటాయించి వాళ్ళని మతం మార్చి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నటువంటి సంఘటనలు. దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు రాజస్థాన్లో చట్టం కూడా చేశారు. మత మార్పిడులు చేసేటప్పుడు ప్రభుత్వపు అనుమతి తీసుకోవాలన్నాడు. బట్ అట్లాగే ఏం తీసుకోకుండా చేస్తూ మతం కూడా మార్చేసి ఎదురు తిరుగుతున్నటువంటి సంఘటన చోటు చేసుకోండి. గ్రౌండ్కి వెళ్తే గొడవలు అవుతాయి, వెళ్ళకపోతే ఇవి జరుగుతుంటాయి పెళ్ళిళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అక్కడ ఒక సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటుంది. నిజంగా ఏమి చేస్తుంది అన్నటువంటిది హిందువులు కూడా చూస్తున్నారు.